హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి. ఆకుకూరలు తినని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. రైస్, చపాతీ రెండింటిలోకి తినవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు, లేకుంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, పక్కకు తీసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. సేమ్ అదే కడాయిలో కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్లో కొద్దిగా చింతపండు వేసుకుందాం. చింతపండు వేయడం వల్ల పాలకూర ఉల్లికారానికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, చింతపండు ఉడికిపోయింది. ఉల్లిపాయల్లోని వాటర్తోనే చింతపండు ఉడుకుతుంది. ఇలా ఇంకా ఒక్కొక్క నిమిషం వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు చల్లారేలోగా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులను మిక్సీ వేసుకుందాం. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాలంటే మీరు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి తీసుకున్నాను కాబట్టి మిర్చి పొడి యాడ్ చేయట్లేదు. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి. మరి మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇప్పుడు సేమ్ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఉల్లి కారానికి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పసుపు కొద్దిగా యాడ్ చేయాలి. పసుపు వేసాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దినుసులు మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా. ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. అప్పుడు తొందరగా పాలకూర మగ్గుతుంది. పాలకూర మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, తొందరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసుకున్న ఉల్లికారం పేస్ట్ వేసుకోవాలి.
కారం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పాలకూర ఉల్లికారం పేస్ట్ మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కమ్మటి వాసనతో పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేయవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. డెఫినెట్గా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.